హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ చాక్లెట్ కేక్ అండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా తీసుకొని ఉండలు లేకుండా బాగా చల్లించుకోవాలి. కేక్ తయారు చేసేటప్పుడు ఉండలు ఉండకూడదండి. మైదా అనేది సాఫ్ట్గా స్మూత్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. అందుకే ఏది వాడినా ముందు జల్లించుకొని వాడుకోవాలి. ఇలా జల్లించుకొని అలాగే 1 టేబుల్ స్పూను కుకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా 3 కలిపి జల్లించుకోవాలండి. జల్లించుకున్నాక అదే ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అవి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్పు తీసుకొని 1/2 టేబుల్ స్పూను వెనిగర్ యాడ్ చేసుకోవాలి. వెనిగర్ యాడ్ చేసుకున్న పాలని మైదా పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలండి. నేను 1/2 కప్పు కుకింగ్ ఆయిల్, 1 ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. చూపించినట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక రౌండ్లోనే మనం బాగా కలుపుకుంటే కేక్ అనేది బాగా ఫ్లఫీగా బాగా వస్తుందన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా బ్యాటర్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ ఇలా ఉంటే పర్ఫెక్ట్ కేక్ అనేది మనకి వస్తుంది. అలాగే ఒక బౌల్లో 1/3 కప్పు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/3 కప్పు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు కడితే అది కేక్ అనేది మనకి క్రాక్ ఇస్తుంది. సో బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఈ మిక్స్ చేసుకున్న కాఫీ పౌడర్ని కేక్ బ్యాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. కేక్ ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది లూజ్గా ఉండకూడదు, అలానే టైట్గా ఉండకూడదండి. ఇలా నేను చూపించినట్టు మీడియంలో ఉంటే కేక్ అనేది బాగా వస్తుంది. బ్యాటర్ని యాడ్ చేసుకున్నాక 3 or 4 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. ఎయిర్ బబుల్స్ ఉంటే కేక్ అనేది సరిగ్గా రాదు. సో గట్టిగా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్ని పైకి వచ్చి మొత్తము పగిలిపోతాయి అన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా అడుగు మందపాటి గిన్నెను తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ప్లేస్లో మనము ఇసుక తీసుకోవచ్చు, లేదంటే కల్లుప్పు కూడా తీసుకోవచ్చు. ఇలా లేయర్గా పరుచుకొని స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. అలాగే అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 minutes హీట్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చూద్దాము. సాల్ట్ అనేది బాగా హీట్ ఎక్కింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ ట్రేని అందులో యాడ్ చేసుకొని మూత పెట్టి 25 to 30 minutes మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మిల్క్ చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. అలాగే అదే కప్పుతో వేడి పాలు యాడ్ చేసుకోవాలండి. వేడి పాలల్లో చాక్లెట్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు మనము బాగా కలుపుకోవాలి. ఇలా నేను చూపించినట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందాము. 30 minutes అయిపోయిందండి. ఓపెన్ చేసి చూద్దాము. ఇలా కేక్ ఉడికిందేమో నేను చూపించిన విధంగా మీరు చెక్ చేసుకోవాలి. సో కేక్ అనేది ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. కేక్ ట్రే కొంచెం చల్లారాక నేను చూపించిన విధంగా ఒక్కసారి సైడ్స్ మొత్తం అలా తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనము తిప్పి వేసుకోవాలండి. దానిపైన కొంచెం ట్యాప్ చేస్తే నేను చూపించినట్టు కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. దాని మీద ఉన్న బటర్ పేపర్ మొత్తము తీసేసుకుందాము. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్ని కూడా దానిపైన వేసి అలాగే కాజు బాదంతో కూడా మనం గార్నిష్ చేసుకోవాలి.
అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం కేక్ అనేది రెడీ చేసేసుకుందాము. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, అలాగే బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ బాగా చేసి పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా బాగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.